యా గైస్ అందరికి వెల్కమ్ బ్యాక్. ఈరోజు డే టు పవర్ బిఐలో నిన్న మాట్లాడుకున్నదంతా కాన్సెప్చువల్గా మాట్లాడుకున్నాం మోస్ట్లీ. ఈరోజు మనం డేటాతో ఎలా ఆడుకోవాలి, ఇనిషియల్గా బ్యాక్ ఎండ్ నుంచి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ పవర్ బిఐ బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ గురించి చెప్పాను. సో మనం ఫస్ట్ బ్యాక్ ఎండ్ నుంచి స్టార్ట్ చేసి ఫ్రంట్ ఎండ్ పోదాం. బ్యాక్ ఎండ్ అంటే మనకు పవర్ క్వెరీ ఎడిటర్ అని చెప్పాను కదా. దాంట్లో ఏం చేస్తారు అంటే ట్రాన్స్ఫర్మేషన్స్ చేస్తారు అని చెప్పాను కదా. సో అప్పుడు పవర్ క్వెరీ ఎడిటర్ ఎలా ఓపెన్ చేస్తాము, ఎలా వస్తాయి అన్నది మనం ఒక్కొక్క మన దగ్గర చాలా ఫైల్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఫైల్ని ఒక్కొక్క టేబుల్ కింద కానీ కన్సిడర్ చేసుకోవచ్చు మీరు. ఓకే. సో మనం ఫస్ట్ వచ్చేసి ఒక ప్రొడక్ట్ లుక్అప్ అన్న ఒక ఫైల్ తీసుకుందాం. సో దీంట్లో డేటా అన్నది ఎలా ట్రాన్స్ఫర్, ఏమేమి టైప్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి అవన్నీ ఒకసారి పవర్ క్వెరీ ఎడిటర్ ఓపెన్ చేశాక మీకు చూపిస్తాను. ఇది అందరి గురించి నేను మాట్లాడాను, మళ్ళీ చెప్పట్లేదు. సో ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ డేటా కొడదాము. లోడ్ డేటా కొడితే డైరెక్ట్ మీ మోడల్లోకి లోడ్ అయిపోతుంది డేటా. మీ రిపోర్ట్ మీ మోడల్ వ్యూలోకి డేటా వెళ్ళిపోతుంది, డేటా వ్యూలో కూడా కనిపిస్తుంది అనమాట. సో నేను దాని గురించి కాకుండా మీకు మధ్యలో ట్రాన్స్ఫర్మేషన్స్ చూపించాలి కాబట్టి పవర్ క్వెరీ ఎడిటర్ బ్రింగ్ అవుట్ చేయాలి కాబట్టి ట్రాన్స్ఫార్మ్ డేటా కొట్టాను. ఓకేనా. సో వన్స్ లోడ్ చేశాక మనం డేటా అన్నది మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటి అంటే మన నేమ్, మన టేబుల్ నేమ్ ఇక్కడ వస్తుంది. నువ్వు మార్చుకోవచ్చు టేబుల్ నేమ్, నీ ఫైల్ నేమ్ బట్టి తీసుకుంటుంది కదా. సో నువ్వు మార్చుకోవచ్చు, నేను ఇదే ఉంచేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మీకు కొన్ని ఆటోమేటిక్గా అప్లైడ్ స్టెప్స్ కనిపిస్తున్నాయి. నేను అప్లైడ్ స్టెప్స్ గురించి మాట్లాడాను. ఏదైతే ట్రాన్స్ఫర్మేషన్స్ మనం చేస్తున్నామో ఆన్ టాప్ ఆఫ్ దిస్ డేటా ఒక్కొక్కటి ఒక్కొక్క న్యూ స్టెప్ కింద పవర్ బి అన్నది ఇక్కడ నోట్ చేసి పెడుతుంది అనమాట. ఎందుకంటే బై ఛాన్స్ నువ్వు ప్రీవియస్ స్టెప్కి వెళ్ళి ఎట్లా చేంజెస్ జరిగినాయి అని చూసుకోవాలనుకున్నా నీకు వీటి మీద నొక్కుంటే సరిపోతుంది. ఇన్ కేస్ నీకు ఈ పర్టికులర్ చేంజ్ అన్నది నీకు వద్దు, ఈ ట్రాన్స్ఫర్మేషన్ అన్నది నీకు వద్దు అంటే ఈ క్రాస్ సింబల్ మీద నొక్కితే ఆ ట్రాన్స్ఫర్మేషన్ అన్నది పోతుంది. ఓకే. ఇప్పుడు ఆటోమేటిక్ గా నేను ఏం ట్రాన్స్ఫర్మేషన్స్ చేయలేదు కదా, ఇవేంటి ఎలా వచ్చాయని మీరు అడిగితే ఇది జస్ట్ స్టార్టింగ్ డేటా అన్నది ఎలా ఉన్నది తీసుకుంటున్నప్పుడు నెక్స్ట్ ఆన్ టాప్ ఆఫ్ దట్ ప్రమోటెడ్ హెడర్స్ అని రాశాడు. అంటే ఇక్కడ హెడర్ ఉన్నాయి చూసా, ప్రొడక్ట్ కి సబ్ కేటగిరీ అన్ని కాలమ్స్ పైకి నేమ్స్ లోకి వెళ్తాయి చూడండి, ఇది నొక్కితే పైకి వెళ్ళినాయి. సో ఇది అక్కడ జరిగిన మోడిఫికేషన్ అనమాట. చేంజ్ డేట్ టైప్ ఏంటి అంటే మీరు ఇక్కడ చూస్తే అన్ని ఏబిసి 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 అని ఉన్నాయి. అంటే అన్ని మీకు ఒక్కొక్కటి టెక్స్ట్ లో ఉన్నాయన్నమాట. బట్ ఈ ప్రొడక్ట్ కి అన్నది ఇది ఐదర్ ఒక హోల్ నెంబర్ లోకి అంటే ఇంటీజర్ లోకి దేంట్లోకి కన్వర్ట్ చేయాలి కదా. 1 2 3 4 ఇవన్నీ ఇంటీజర్స్ కదా. సో ఇవి ఆటోమేటిక్ గా డిటెక్ట్ చేసి ప్రొడక్ట్ కి అన్నది మనకి హోల్ నెంబర్ అవుతుంది అన్నది ఒకటి డిసైడ్ అయ్యి ఇంటర్నల్ గా మనకి ఈ చేంజెస్ అన్నది చేసి మూడు పెట్టింది స్టెప్స్. లేదు నీకు ప్రొడక్ట్ కి అన్నది ఇది అవ్వకూడదు వేరేది అవ్వాలి అని అంటే నువ్వు చేంజ్ చేసుకుంటే ఇంకొక న్యూ స్టెప్ కింద ఇక్కడ యాడ్ అవుతుంది అనమాట. ఓకే. సో ఇవన్నీ చెప్పుకున్నాను బానే ఉంది. జస్ట్ ఇంకొకటి చెప్పాలి ఇక్కడ మీకు, ఇది ఒకటి కనిపిస్తుంది చూసారా ఆటోమేటిక్ గా. మీకు ఎక్సెల్ షీట్ లో ఐడియా ఉంటే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. సో ఆ ఎక్సెల్ షీట్ లో మీరు పైన రాస్తారు ఫార్ములాస్ కానీ ఏమన్నా. సో సిమిలర్ కొంచెం అలాగే ఉంటాయి ఇక్కడ రాసేవి కూడా. కాకపోతే దీన్ని ఏమంటారంటే ఎం కోడ్ అని అంటారు అనమాట. ఎం ఫర్ మ్యాగీ. సో ఎం కోడ్ అంటే జస్ట్ మీకు తెలియడానికి కోసం పలకడం కరెక్ట్ గా ఉందా లేదా మీకు అనిపిస్తుందా లేదా అని మ్యాగీ అని చెప్పాను. ఎం కోడ్ అంటే అది కాదు మీనింగ్. ఓకే. ఎం కోడ్, దీన్ని ఎం కోడ్ అంటారు. సో ఇది ఏంటి అంటే జస్ట్ ఫైల్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం, ఇది నా డైరెక్టరీలో ఉన్న ఒక ఫైల్ ఉంది కదా మనం సెలెక్ట్ చేసింది, చేసుకుని దానికి డీలిమిటర్స్ అప్లై చేసి ఇన్ని కాలమ్స్ ఉన్నాయి అన్ని తీసుకుని దాని టాప్ ఆఫ్ దట్ ప్రమోట్ హెడర్స్ ఎం కోడ్ ఏముందో చూడండి. ఏముంది, ప్రమోట్ హెడర్స్ టేబుల్ డాట్ ప్రమోట్ హెడర్స్ అని ఒక మెథడ్ యూస్ చేసి అది ప్రమోట్ చేస్తుంది. నెక్స్ట్ డేటా టైప్ చేంజ్ కి ప్రొడక్ట్ కి అన్నది ఇంటీజర్ అని, ప్రొడక్ట్ సబ్ కేటగిరీ అన్నది ఒక ఇంటీజర్ అని, ప్రొడక్ట్ ఎస్కేయు అన్నది ఒక టెక్స్ట్ అని, ఇట్లా ఒక్కొక్క దానికి ఏ డేటా టైప్ అసైన్ చేశారు, ఏ డేటా టైప్ అసైన్ చేయాలి అని ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటాను అనమాట. సో నువ్వు ఏమైనా ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి అని అంటే నువ్వు కూడా ఎం కోడ్ రాయాలి అని అంటే నాట్ నెసెసరీ, ఇది ఆటోమేటిక్ గా రాసుకుంటది. దానికోసమే పైన టూల్స్ అన్నది పవర్ బిఐ మనకి ఇచ్చింది. ఇప్పుడు ఒక్కొక్క టూల్స్ గురించి మనం మాట్లాడదాం. పైన ఉన్నది టూల్ బార్ అనుకోండి. టూల్స్ మీకు ఎక్సెల్ లో కూడా టూల్స్ ఇలాగే ఉంటాయి, మీకు గుర్తుంటే కొంచెం దగ్గరగా ఇలాగే కనిపిస్తూ ఉంటుంది. సో దీనికి కూడా కొన్ని సెపరేట్ ట్యాబ్స్ ఉన్నాయి. హోమ్ ఉంది, ట్రాన్స్ఫార్మ్ ఉంది, యాడ్ కాలమ్, వ్యూ, ట్యాబ్, టూల్స్, హెల్ప్. ఓకే. ఒక్కొక్క దాని గురించి మాట్లాడతాను. సో హోమ్ ట్యాబ్ లో ఏముంది అని అంటే మీకు మెయిన్ గా చూసుకోవాల్స్తే ఇవి కనబడుతున్నాయి, చూస్ కాలమ్స్, రిమూవ్ కాలమ్స్. ఈ చూస్ కాలమ్స్, రిమూవ్ కాలమ్స్ ఎక్కడ హెల్ప్ అవుతాయి అంటే ఇప్పుడు మీరు కొన్ని కాలమ్స్ మాత్రమే చూస్ చేయాలి అనుకుంటున్నారంటే, అంటే ఇప్పుడు మీకు సోర్స్ ఫైల్, ఇది సోర్స్ నుంచి వచ్చిన ఫైల్ కదా, అంటే నీ లోకల్ డైరెక్టరీలో ఉన్న ఫైల్ కదా. సో ఇందులో ఆల్మోస్ట్ 11 కాలమ్స్ ఎన్నో ఉన్నాయి సోర్స్ లో. ఇప్పుడు రేపు పొద్దున వచ్చేసి ఎక్సెల్ ఫైల్ లో నువ్వు 12th కాలమ్ యాడ్ చేసావు. ఓకే. ఎక్సెల్ లో యాడ్ చేసావు, ఇక్కడ కాదు ఎక్సెల్ లో, అంటే దీని సోర్స్ లో యాడ్ చేసావు. ఆటోమేటిక్ ఇక్కడ రీఫ్రెష్ కొడితే ఆ 12th కాలమ్ అన్నది ఇక్కడికి వచ్చేస్తుంది ఇప్పుడు. కాకపోతే నువ్వు చూస్ కాలమ్స్ అని ముందుగానే పెట్టుకున్నావు అని అంటే ఏ కాలమ్స్ చూస్ చేసుకోవాలి, నాకు జస్ట్ సోర్స్ లో ఎన్ని కాలమ్స్ ఉన్నా నాకు ఫరక్ పడదు, ఎన్ని కాలమ్స్ ఉన్నా నాకు అవసరం లేదు, నాకు ఓన్లీ 11 ఫస్ట్ ఇప్పుడు నేను తీసుకున్న 11 కాలమ్సే కావాలి అని అనుకుంటే నువ్వు ఈ అన్ని కాలమ్స్ ని చూస్ చేసుకుని, ఓకే, ఈ అన్ని కాలమ్స్ ని చూస్ చేసుకుని ఒకదాని తర్వాత ఒకటి నువ్వు చూస్ కాలమ్స్ కొట్టుకోవచ్చు. అప్పుడు ఆ పర్టికులర్ కాలమ్స్ మాత్రమే అది చూస్ చేస్తుంది అనమాట. అంటే ఇంకా ఏ కాలం అడిషనల్ గా సోర్స్ లో యాడ్ అయినా నీకు అవి తీసుకోదు, కన్సిడర్ చేయదు. సేమ్ అలాగే రిమూవ్ కాలమ్స్ కూడా. ఇప్పుడు నువ్వు ఈ ప్రొడక్ట్ నేమ్ అన్నది రిమూవ్ చేసేసావు, నాకు సోర్స్ లో ఉంచు పర్లేదు కానీ పవర్ బిఐకి తెచ్చినప్పుడు నాకు ఈ కాలం ఎప్పుడు తేకు అని అంటే రిమూవ్ కాలమ్స్ కొడితే, ఇప్పుడు నేను ఏం కొట్టాను, రిమూవ్ అదర్ కాలమ్స్ కొట్టాను. సో ప్రొడక్ట్ నేమ్ ఒకటే ఉంది, మిగతా కాలమ్స్ అన్ని ఎగిరిపోయాయి. నాకు నేను చేసిన ట్రాన్స్ఫర్మేషన్ కొత్త స్టెప్ కింద యాడ్ అయింది, రిమూవ్ అదర్ కాలమ్స్ అయింది. సో నాకు ఈ ట్రాన్స్ఫర్మేషన్ నచ్చలేదు, సో నేను రిమూవ్ చేస్తే మళ్ళీ బ్యాక్ స్టెప్ కి రివర్ట్ బ్యాక్ అయిపోతాం. నాకు ఈ పర్టికులర్ కాలమ్ ని మాత్రమే రిమూవ్ చేయాలనుకో, సో రిమూవ్ కాలమ్స్, రిమూవ్ దిస్ కాలమ్ కొడితే ఆ కాలం ఎగిరిపోయింది, మిగతా 10 కాలమ్స్ ఉంటాయి అనమాట. సో ఎప్పుడైనా సోర్స్ రిఫ్రెష్ జరిగితే
మళ్ళీ ఈ సెట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఒకదాని తర్వాత ఒకటి పవర్ బిఐ చేసుకుని నీకు ఫైనల్ గా ఈ వ్యూ తీసుకొస్తుంది అనమాట ఫైనల్లీ. అంటే ఆల్ దోస్ ట్రాన్స్ఫర్మేషన్స్ పక్కన ఏదైతే నోట్ చేసి పెట్టుకుంటుందో పవర్ బిఐ అవన్నీ చేస్తుంది అనమాట. అర్థమైందా? ఎప్పుడైతే నువ్వు సోర్స్ లో డేటా మార్చావు అనుకో, అంటే కొత్త ఆ ఫైల్లో డేటా ఇంకా ఇంక్రీజ్ చేసావు అనుకో, అప్పుడు మళ్ళీ ఇవన్నీ చేసుకుంటూ వస్తుంది. సోర్స్ ప్రమోట్ ఇవన్నీ చేసుకుని ఫైనల్లీ అవుట్పుట్ అన్నది ఇక్కడ చూపిస్తుంది అనమాట విండోలో. ఇప్పుడు నేను ఇందాక ఎంకోడ్ రాయాల్సిన అవసరం లేదు అన్నాను కదా, ఇక్కడ ఆటోమేటిక్ గా టేబుల్ నువ్వు కాలం రిమూవ్ చేస్తే దానికి ఎంకోడ్ అదే రాసుకొని చూసారా. సో ఎంకోడ్ అయినా రాయొచ్చు మీరు, లేదు అంటే పైన ఉన్న టూల్స్ అయినా వాడుకోవచ్చు. టూల్స్ ఈజీ కదా ఎంకోడ్ ఐడియా రావడం కంటే. సో అందుకని ఇలా చెప్తున్నాను, ఈ టూల్స్ సరిపోతాయి మీకు. ఓకేనా? సో చూస్ కాలమ్స్ రిమూవ్ కాలమ్స్ అర్థమైంది కదా. సో కీప్ రోస్ రిమూవ్ రోస్. కీప్ రోస్ ఏంటి అంటే నాకు టాప్ ఇన్ని రోస్ మాత్రమే ఉంచు, బాటమ్ ఇన్ని రోస్ మాత్రమే ఉంచు, లేదా ఇన్ని నుంచి ఇన్ని రోస్ మాత్రమే ఉంచు. ఓకే, లేదా డూప్లికేట్స్ నుంచు మిగతా అన్ని తీసే, అలాంటివి. లేకపోతే ఎర్రర్స్ ని ఉంచు, ఎర్రర్స్ ని తీసి, ఎర్రర్స్ రోస్ ఉంటాయి అవి ఎలాగన్నది చెప్తాను. రిమూవ్ రోస్, రిమూవ్ టాప్ రోస్ అంటే ఇందాక ఇవి ఉంచమన్నావు, ఇప్పుడు అక్కర్లేని తీసేయమంటున్నావు. అర్థమైందా? రెండింటికి డిఫరెన్స్ అర్థం అవ్వాలి. ఇందాక చూస్ కాలమ్స్ రిమూవ్ కాలమ్స్ మధ్య డిఫరెన్స్ చెప్పాను చూసారా. అంటే ఒక సెట్ ఆఫ్ కాలమ్స్ అన్నవి నీకు కావాలి అంటే కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 3 మాత్రమే కావాలి అని అంటే చూస్ కాలమ్స్కి వెళ్తావు. అదేంటి బ్రో నేను రిమూవ్ కాలమ్స్ కొడతాను అంటే కాలమ్ 4, కాలమ్ 5, కాలమ్ 6 ఇవన్నీ రిమూవ్ కొడతాను, అదైనా చూస్ కాలమ్స్ ఈ మూడు కొట్టినా ఒకటే కదా అంటే కాదు. ఎందుకంటే అందుకే నీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. రేపు పొద్దున్న సోర్స్ లో ఇంకో కాలం యాడ్ అయింది, రెండింటి ఈ మూడు పక్కన పెడితే ఈ మిగతా అన్ని పక్కన పెడితే మధ్యలో ఇంకో కాలం యాడ్ అయింది. యాడ్ అయితే నువ్వు చూస్ కాలమ్స్ కొడితే ఏమవుతుంది అని అంటే ఫస్ట్ నుంచి ఈ మూడే చూస్ అవుతాయి. ఎన్ని ఉన్నా నాకు అనవసరం, మధ్యలో ఎన్ని యాడ్ అయినా కొత్త కాలమ్స్ నాకు అనవసరం. అదే రిమూవ్ కాలమ్స్ నువ్వు నేను చెప్పినట్టు ఈ మూడు చూస్ కాలమ్స్ కొట్టకుండా మిగతా అన్ని రిమూవ్ చేసిన ఒకటే అని అన్నావు కదా. సో నేను ఇవన్నీ రిమూవ్ కొడతాను అని అంటే ఫోర్త్ గా ఇంకో కాలం యాడ్ అవుతుంది అన్నాను కదా సోర్స్ లో. సో అది రిమూవ్ అవ్వదు. అప్పుడు ఏమవుతాయి 1, 2, 3, 4 మధ్యలో ఉన్న కాలం కూడా నీకు కనిపిస్తుంది అనమాట. సో అలా డిఫరెన్స్ అనమాట చూస్ కాలమ్స్ కి రిమూవ్ కాలమ్స్ కి. నువ్వు లాజిక్ అప్లై చేయడం బట్టి ఉంటది. ఓకే, సో అలాగే కీప్ రోస్ రిమూవ్ రోస్, ఏ రోస్ ఉంచుకోవాలి ఏ రోస్ తీసేయాలి. ఎర్రర్ రోస్ తీసేయచ్చు, బ్లాంక్ రోస్ తీసేయచ్చు, మల్టిపుల్ డూప్లికేట్ ఉన్న రోస్ తీసేయచ్చు. ఓకే, సేమ్ అలాగే సార్టింగ్ కూడా ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. ఏ టు జెడ్ సార్ట్ చేయమని, లేదా జెడ్ టు ఏ సార్ట్ చేయమని. ఓకే, సో చూడండి, చూస్తే ఇక్కడ మీకు అది కొత్త ట్రాన్స్ఫర్మేషన్. నీకు మళ్ళీ చెప్పక్కర్లేదు, ప్రతిసారి ఏదైతే ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నారో అది ఇక్కడ ఒక స్టెప్ కింద యాడ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో మెయిన్ మీరు చూసుకోవాల్సింది ఏంటి ట్రాన్స్ఫర్మేషన్స్ దగ్గరికి వచ్చినప్పుడు అంటే నేమ్ చూసుకోండి. నెక్స్ట్ మీకు హెడర్స్ ప్రమోట్ అయిన చూసుకోండి. నెక్స్ట్ మీ డేటా టైప్స్ కరెక్ట్ గా ఉన్నాయి చూసుకోండి. ఇంటీజర్ అదే ఐ మీన్ మీ ఇదే నెంబర్, హోల్ నెంబర్ కరెక్టే. ప్రొడక్ట్ ఎస్క్యూఐ ఏబీసీ టెక్స్ట్ కరెక్టే, ప్రొడక్ట్ నేమ్ టెక్స్ట్ కరెక్టే, మోడల్ నేమ్ టెక్స్ట్ కరెక్టే, ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ టెక్స్ట్ కరెక్టే. ఇవన్నీ చూసుకోవాలన్నమాట. ఓకే, ప్రొడక్ట్ కాస్ట్ అంటే ఇది డబ్బులు కదా, డబ్బులు అన్నది మనం మార్చుకుందాం. మనకి డబ్బులు అన్నది డాలర్స్ లో ఉండాలి కాబట్టి ఇక్కడ కొత్తగా ఇంకో స్టెప్ రాయాలా, లేకపోతే ఆల్రెడీ డేటా టైప్ చేంజెస్ ఉన్నాయి కదా, సో అందులోనే మధ్య కలిపేసి రాసేయమంటావా అని అడుగుతున్నాను అనమాట. నేను మళ్ళీ నాకు కొత్తగా తెలియాలి కాబట్టి నేను కొత్తగా నాకు యాడ్ చేయని చెప్తాను అనమాట. చూడే, ఈ రెండు కాలమ్స్ కి ఒకేసారి నేను ప్రైస్ మార్చేస్తాను. ఓకేనా? సో ఇక్కడ నుంచే మార్చాలా అని అంటే లేదు, ఇంకా పైన నువ్వు డేటా టైప్ అని చూసారా, ఇక్కడ కూడా నీకు ఆప్షన్ ఇస్తున్నాడు మార్చుకోండి అని. ఓకే, సో ఇంకేమైంది, చేంజ్ అయిపోయినాయి రెండు హోల్ నెంబర్స్ కి కదా. సో మనం అనుకున్నది జరిగింది, చేంజ్ డేటా టైప్ అన్నది నేను రీనేమ్ చేసుకున్నాను. ఆ పర్టికులర్ స్టెప్ ని రైట్ క్లిక్ చేసి రీనేమ్ కొడితే మనం రీనేమ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేసరికి మనం ఓ పర్టికులర్ కాలం చూద్దాం. ఈ కాలంలో నాకు డేటా అన్నదంతా ఫీజిబుల్ గా అనిపించట్లేదు. ప్రొడక్ట్ సైజ్ కొంచెం ఇట్లా ఉన్నాయి, నెంబర్స్ ఉన్నాయి, తర్వాత ఇదేదో డిజిట్స్ వచ్చినాయి చూసారా, ఎక్స్ఎల్ ఎల్ ఇట్లా వచ్చినాయి. సో నాకు ఇది వద్దు ఈ కాలం. సో ఏం చేస్తాను, నాకు ఈ పర్టికులర్ కాలం వద్దు కాబట్టి ఇక్కడ డౌన్ కాలం పెట్టి రిమూవ్ కాలమ్స్ కొడతాను. అప్పుడు ఈ కాలం ఎగిరిపోద్ది, ఏ కాలం అయితే సెలెక్ట్ చేశాను. ఇట్లానే చేయాలంటే లేదు, ఇలా రైట్ క్లిక్ చేసిన రిమూవ్ కొట్టిన మీకు ఈ కాలం అన్నది రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ న్యూగా ఒక స్టెప్ అయితే యాడ్ అవుతుంది అనమాట. ఇంకొక పర్టికులర్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేసరికి ఇప్పుడు చూడండి, మనకి ప్రొడక్ట్ స్టైల్లో మనకి MUW0 ఉంది. సో నాకు జీరో ఉన్నది పెద్ద కరెక్ట్ గా అనిపించట్లేదు. దాని బదులు మనం నాట్ అవైలబుల్ కానీ నల్ ఏదో ఒక ఇంకొక వాల్యూ పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి నేను ఏం చేస్తాను అంటే రీప్లేస్ కొడతాను. ఇప్పుడు రీప్లేస్ వాల్యూస్ అన్న ఒక ఫంక్షన్ అయితే కనబడుతుంది మీకు హోమ్ లో కదా. సో దాన్ని నొక్కితే ఏదైతే కాలం మీద నువ్వు రీప్లేస్ చేయాలనుకుంటున్నావు ఆ కాలం సెలెక్ట్ చేసి రీప్లేస్ వాల్యూస్ కొడితే నాకు జీరో అని దేంతో రీప్లేస్ చేయాలి, నాట్ అవైలబుల్ తో రీప్లేస్ చేయాలి అని అనుకున్నాను. సో ఏమైంది, జీరో అని నాట్ అవైలబుల్ తో రీప్లేస్ అయిపోయింది. ఓకే, సో అదొక వన్ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. సో మనం ఇంకోటి ఏం చేద్దామంటే ఇక్కడ మీకు ఒక కాలం కనబడుతుంది ప్రొడక్ట్ ఎస్కే అని. ఈ కాలం కి నేను ఏం చెప్తాను అని అంటే నాకు ఈ పర్టికులర్ హైఫెన్స్ ఉన్నాయి కదా, ఆ హైఫెన్ బిఫోర్ టెక్స్ట్ కావాలి అని అంటే ఈ ఫస్ట్ హైఫెన్ ఉంది కదా దాని బిఫోర్ టెక్స్ట్ అంటే హెచ్ఎల్ ఎస్ఓ హెచ్ఎల్ సిఏఎల్ఐ అట్లా కావాలి. అప్పుడు ఏం చేస్తానంటే ఈ టెక్స్ట్ పట్టుకుని నేను ఏం చేస్తాను, ఇక్కడ మీకు ట్రాన్స్ఫార్మ్ అని ఒక ఫీల్డ్ ఉంది పైన, ట్రాన్స్ఫార్మ్ కానీ యాడ్ కాలం కానీ. మీరు ఈ రెండు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే రెండింటిలోనే రిపిటేటివ్ ఉంటాయి. చూడండి, ఇక్కడ పర్టికులర్ గా ఎక్స్ట్రాక్ట్, ఫ్రేజ్, స్ప్లిట్ ఇవన్నీ ఉన్నాయి చూసారా. యాడ్ కాలం లో కూడా ఇవే ఉంటాయి, ఎక్స్ట్రాక్ట్, ఫేజ్, స్ప్లిట్ ఇవి ఉంటాయి. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ లో మళ్ళీ మీరు స్టాటిస్టిక్స్, స్టాండర్డ్, సైంటిఫిక్ అన్ని చూసినా యాడ్ కాలం లో కూడా ఇవే ఉంటాయి, స్టాటిస్టిక్స్, స్టాండర్డ్, సైంటిఫిక్ అన్ని. సేమ్ అట్లనే ట్రాన్స్ఫార్మ్ లో మళ్ళీ ఇంకా టైం ఫంక్షన్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ కూడా ఉంటాయి. సో ఇవన్నీ డబల్ టైమ్స్ ఎందుకు పెట్టారు అని అంటే ట్రాన్స్ఫార్మ్ అంటే క్లియర్ గా అర్థం చేసుకోండి, ఈ పర్టికులర్ కాలం మారిపోతుంది.
యాడ్ కాలం అంటే ఈ కాలం అలాగే ఉండిపోతుంది, కొత్తగా వచ్చిన కాలం చేంజెస్ చూపిస్తుంది. అంటే ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ లో నేను ఫర్ సపోజ్ ట్రాన్స్ఫార్మ్ లో ఉన్న ఎక్స్ట్రాక్ట్ లో నేను టెక్స్ట్ బిఫోర్ డిలిమిటర్ అని ఒక ఆప్షన్ ఉంది. అంటే మనకి డిలిమిటర్ అంటే హైఫెన్ కదా, సో ఇది చూస్ చేసుకోవడం కరెక్ట్. మనం అనుకున్న యూస్ కేస్ కి నాకు హెచ్ఎల్ ఎస్ఓ కావాలన్నాను కదా, సో ఇది చూస్ చేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రాక్ట్ బిఫోర్ డిలిమిటర్, ఏదైతే టెక్స్ట్ డిలిమిటర్ ముందు ఉందో దాన్ని తీసుకురా. సో ఏ డిలిమిటర్ ఇవ్వాలి? హైఫెన్ ఇవ్వాలి. నువ్వు హైఫెన్ ఇస్తే నీకు ఏమైంది? ట్రాన్స్ఫార్మ్ లో కొడుతున్నావు అంటే ఈ పర్టికులర్ కాలం మారిపోతుంది. చూడండి, ఈ పర్టికులర్ కాలం మారిపోయింది. అయినా అదే నువ్వు ఇది తీసేస్తాను నేను, ఈ స్టెప్ రిమూవ్ చేసి మళ్ళీ ప్రీవియస్ స్టెప్ కి రోల్ బ్యాక్ అవుతున్నాను. చూడండి, సేమ్ మళ్ళీ పాత స్టెప్ వచ్చింది. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే యాడ్ కాలం లోకి వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ టెక్స్ట్ బిఫోర్ డిలిమిటర్ సేమ్ మళ్ళీ కొట్టి హైఫెన్ ఇస్తున్నాను. కొడుతుంటే ఇది ఈ కాలం పోవట్లేదు, అట్లానే ఉంటుంది. కాకపోతే ఒక కొత్త కాలం యాడ్ అవుతుంది చివర, కనబడుతుందా? అదొక స్టెప్ కింద మీకు కనిపిస్తుంది. ఇందాక కూడా స్టెప్ వచ్చింది, కాకపోతే ఇదే కాలం ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. సో ట్రాన్స్ఫార్మ్ కి యాడ్ కాలం కి డిఫరెన్స్ అది. అందుకే ఇక్కడ మీకు కనిపించినవి అన్ని కూడా ఇక్కడ కూడా మళ్ళీ కనిపిస్తున్నాయి, సేమ్ ఫంక్షన్స్. ఓకేనా? సో నేను రేపు క్లియర్ గా మాట్లాడతాను ప్రతి ఫంక్షన్ గురించి. మోస్ట్లీ టెక్స్ట్ కాలం, టెక్స్ట్ బేస్డ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే ఇవి, ఈ సెట్ ఎక్స్ట్రాక్ట్, ఫ్రేజ్, ఎక్స్ట్రాక్ట్ లో లెంత్, ఫస్ట్, లాస్ట్, రేంజ్ ఏవేవి ఉన్నాయి కదా అవన్నీ. నెంబర్ లో స్టాటిస్టికల్ గా మినిమం, మాక్సిమం, ఇవన్నీ నెంబర్ రిలేటెడ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనమాట. ఇవి డేట్ టైం రిలేటెడ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఈ సెట్ అంతా. ఓకేనా? సో వీటి గురించి సెపరేట్ మాట్లాడతాము. కాకపోతే ప్రస్తుతానికి యాడ్ కాలం కి ట్రాన్స్ఫార్మ్ కి ఉన్న డిఫరెన్స్ తెలుసుకుంటే మీరు ఎందులో అయినా ఏదైనా అప్లై చేయగలుగుతారు. ఓకేనా? సో నాకు ఇప్పుడు పర్టికులర్ గా ఒక యూస్ కేస్ అనుకున్నాను. సో నాకు ఇది ఇట్లా వద్దు, నాకు సెపరేట్ కాలమే కావాలి, కానీ నాకు సెకండ్ డిలిమిటర్ నుంచి కావాలి. అంటే సెకండ్ హైఫెన్ ముందు ఉన్నాయన్నీ కావాలి. ఇప్పుడు మనం ఏం తీసుకొచ్చాం? ఫస్ట్ హైఫెన్ ముందు మాత్రమే తెచ్చాం. అప్పుడు ఏం చేయాలి అని అంటే, మనం ఇక్కడ సెట్టింగ్ ఉంది కదా, పాత సెట్టింగ్ నే మార్చుకోవచ్చు అనమాట. అంటే మనం పాతగా ఏం చేసాము, నాకు టెక్స్ట్ బిఫోర్ డిలిమిటర్ 1 హైఫెన్ ముందు ఉన్నది ఏదన్నా తీసుకురా అని చెప్పాం. సో దాన్నే నేను మాడిఫై చేయాలంటే సెట్టింగ్ కొడితే దాని దగ్గరికి వచ్చాం. మళ్ళీ వచ్చి నేను ఏం చేస్తున్నాను అని అంటే, నాకు ఒక డిలిమిటర్ స్కిప్ చేయి, అంటే ఒక హైఫెన్ వదిలిపెట్టాయి. ఇక్కడ ఫస్ట్ వచ్చిన హైఫెన్ ను కన్సిడర్ చేయకు, సెకండ్ వచ్చిన హైఫెన్ ని కన్సిడర్ చేసి దాని ముందు ఉన్న టెక్స్ట్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసి సెపరేట్ కాలం కింద ఇవి యాడ్ కాలం లో మనం దీన్ని చేస్తున్నాం కాబట్టి ఇది ట్రాన్స్ఫార్మ్ లో ఉన్నట్టు భావించకండి. పైన ఇది ప్రెస్ అయిపోవడం వల్ల మీకు అలా కనిపిస్తుంది. బట్ ఇందాక మనం చేసిందంతా దేంట్లో చేసాం? ఈ స్టెప్ ని ఎడిట్ చేస్తున్నాం మనం. అంటే యాడ్ కాలం స్టెప్ ని ఎడిట్ చేస్తున్నాం. యాడ్ కాలం అంటే న్యూ కాలం యాడ్ అయింది కదా, లాస్ట్ లో ఉంటుంది అది. సో ఆ కాలం మనకి ఇప్పుడు చూసారా మారింది. ఇందాక హెచ్ఎల్ఎస్ఓ అట్లా ఉన్నది, ఇప్పుడు రెండో డిలిమిటర్ బేసిస్ మీద నీకు వచ్చింది అనమాట. నేను దీన్ని జస్ట్ ఎడిట్ చేస్తున్నాను, కాలం నేమ్ ని ఎడిట్ చేసి మార్చుకుంటున్నాను. అదొక న్యూ స్టెప్ కింద యాడ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇది మీకు ట్రాన్స్ఫర్మేషన్స్ గురించి వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి మనం యాడ్ కాలం గురించి నేను ఆల్రెడీ మాట్లాడాను. కొత్త కాలం కింద యాడ్ అవుతుంది. ఇప్పుడు మీరు ట్రాన్స్ఫార్మ్ అయితే ఇదే కాలం అన్నది రిఫ్రెష్ అవుతుంది, యాడ్ కాలం కొత్త కాలం కింద యాడ్ అవుతుంది. నెక్స్ట్ వ్యూ ట్యాబ్ లో ఏముంటాయంటే, మెయిన్ గా ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ దీని బేసిస్ మీద క్వెరీ కాలం ప్రొఫైలింగ్ గురించి చెప్పండి, ప్రొఫైలింగ్ టూల్స్ గురించి చెప్పండి, డేటా క్వాలిటీ గురించి చెప్పండి. ఇలా మాట్లాడినప్పుడు మీరు ఏమడిగినా ఇది చెప్పాలి, ఈ మూడు చెప్పాలన్నమాట. కాలం క్వాలిటీ, కాలం డిస్ట్రిబ్యూషన్, కాలం ప్రొఫైల్, మూడు చెక్ బాక్సెస్ ఉన్నాయి కదా, ఒక్కొక్కటి చెక్ చేద్దాము. చెక్ చేసి ఏమొస్తుంది అన్నది చూపిస్తాను చూడండి. సో మీరు ఇక్కడ పైన చూస్తుంటే వేరే టేబుల్ తీసుకున్నాము, ఇది వద్దు. సో వేరే టేబుల్ తీసుకుని మనం పాతవి కొన్ని ఆల్రెడీ అన్వాంటెడ్ ఫిల్టర్స్ కొన్ని ఉన్నాయి, ఐ మీన్ అవి నేను మార్చేసి మీకు మళ్ళీ ఫస్ట్ నుంచి చూపిస్తున్నాను అనమాట, ఎలాగా ఈ కాలం క్వాలిటీ హెల్ప్ అవుతుంది అనేది. ఓకే, సో ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది? కస్టమర్ కీ లో వ్యాలిడ్ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయి? 99% వ్యాలిడ్ రికార్డ్స్ ఉన్నాయి. అంటే 18,153 వ్యాలిడ్ రికార్డ్స్ ఉన్నాయి, ఒక ఎంటీ రికార్డ్ ఉంది. సో ఇక్కడ సజెషన్ ఏమిస్తుంది? పవర్ బిఐ రిమూవ్ ఎంటీ అని ఒక సజెషన్ ఇస్తుంది. అది నొక్కితే నీకు ఇది ఎప్పుడు నొక్కుతారు అని అంటే, మీకు ఆ పర్టికులర్ రికార్డ్ అన్నది ఎంటీ రికార్డ్ మీకు అంత యూస్ఫుల్ లేదు మీ అనాలిసిస్ కి అన్నప్పుడు మీరు తీసేసుకోవచ్చు అనమాట రికార్డ్. ఇది ఇచ్చిన సజెషన్ మీరు యాక్సెప్ట్ చేసుకుంటూ మీరు తీసేసుకుంటే మీకు ఎంటీ రికార్డ్స్ అన్ని తొలగిపోయి అన్ని 100% కనిపిస్తాయి అనమాట. ఈ క్వశ్చన్ ఎక్కడ రావచ్చు అని అంటే, మీకు ఇంకో క్వశ్చన్, మీరు ఎంటీ రికార్డ్స్ ని ఎలాగా డీల్ చేస్తారు? లేదా ఇప్పుడు ఒక పర్టికులర్ ప్లేస్ లో ఖాళీ బ్లాంక్ ఉంది అనుకో. సపోజ్ ఈ కాల్సన్ అన్న అతనికి అమౌంట్ అన్నది 70,000 ఉంది యాక్చువల్లీ ఇప్పుడు యాన్యువల్ ఇన్కమ్. అది నల్ ఉంది, బ్లాంక్ ఉంది, ఏమీ వాల్యూ లేదు. అప్పుడు మీరు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? అలాంటి మిస్సింగ్ వాల్యూస్ ఎలా హ్యాండిల్ చేస్తారు అన్న క్వశ్చన్ రావచ్చు. అప్పుడు నువ్వు ఏం చెప్పొచ్చు అని అంటే, అదే ఫీల్డ్ లో అదే ఎక్స్పీరియన్స్ తో ఉన్న పీపుల్ ఎవరైనా ఉంటే ఇదే డేటాలో, వాళ్ళ బేసిస్ మీద అంటే వాళ్ళ యావరేజ్ తీసుకుని ఇతనికి పెడతాము. అదొక మెథడ్ మేము ఫాలో అయ్యేది. లేదు అంటే అతని పర్టికులర్ రికార్డ్ అన్నది మాకు అంత ఇంట్రెస్టింగ్ గా లేదు, అవసరం లేదు మా అనాలిసిస్ కి, అతను మిస్ అయిపోయినా మాకు ప్రాబ్లం లేదు అని అనుకుంటే నేను డిలీట్ చేసేసుకుంటాను ఆయన రికార్డ్ ని. సో దిస్ ఈజ్ అనదర్ వే. లేదా నేను జీరోస్ తో ఫిల్ చేసుకుంటాను, దట్ ఈస్ అనదర్ వే. లేదా నల్ పెట్టుకుంటాను, దట్ ఈస్ అనదర్ వే. సో అలా చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది ఒకటి కాలం క్వాలిటీ గురించి మాట్లాడితే ఏం చెప్తుంది? కాలం క్వాలిటీ నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ రికార్డ్స్, నెంబర్ ఆఫ్ ఎర్రర్ రికార్డ్స్, ఇఫ్ దర్ ఆర్ ఎనీ ఎంప్టీస్, అవన్నీ చూపిస్తుంది ప్రతి కాలం కి. అది పక్కన పెడితే కాలం డిస్ట్రిబ్యూషన్ గురించి చూడండి. యూనిక్ అండ్ డిస్టింక్ట్ కీస్ ఎన్ని ఉన్నాయి అని చెప్తుంది అనమాట. ఎస్క్యూఎల్ గురించి మాట్లాడుకున్న వాళ్ళకి ఆల్రెడీ మన దాంట్లో ఎస్క్యూఎల్ చూసిన వాళ్ళకి యూనిక్ అంటే ఏంటి, డిస్టింక్ట్ అంటే ఏంటి ఆల్రెడీ తెలిసి ఉంటుంది.
లేదు అంటే ఒకసారి సీక్వెల్ అన్నది బేసిక్, ఎవరైనా చూడకపోతే నేర్చుకుని చూసి రండి, మంచిగా ఉంటుంది. లేకపోతే ఇప్పుడు చిన్నగా చెప్తాను వినండి. ఇప్పుడు 4 రికార్డ్స్ ఉన్నాయి, కోహ్లీ 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 ధోని. ఓకే, సో ఇప్పుడు డిస్టింక్ట్ ఎన్ని ఉన్నాయి అని అంటే 2 ఉన్నాయి అని చెప్తాం అనమాట. అంటే ధోని ఒకటి ఉంది, అది ఒక డిస్టింక్ట్. అంటే డిస్టింక్ట్ అంటే ఏంటి, ఎన్ని ఉన్నా రిపీటెడ్ ఎన్ని ఉన్నా దాన్ని ఒకటి కింద కన్సిడర్ చేయాలి. ఇప్పుడు కోహ్లీ 3 ఉన్నాయి, ఆ 3 కలిపి ఒకటి కింద కన్సిడర్ చేస్తాం. ధోని ఒకటి ఉంది, ఒకటి, 2 కలిపితే ఎంత, 2 ఉన్నాయి మొత్తం డిస్టింక్ట్. ఓకే, సో డిస్టింక్ట్ 2. యూనిక్ ఎన్ని ఉన్నాయి, కోహ్లీ 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 అన్నిసార్లు రిపీట్ అయింది కాబట్టి కోహ్లీ అన్నది అసలు యూనిక్ రికార్డే కాదు, తీసే 3 పక్కన పడే. ధోని ధోని ఎన్నిసార్లు వచ్చింది, ఒకసారి వచ్చింది, సో అది యూనిక్. సో 1 యూనిక్, 2 డిస్టింక్ట్. సో ఇక్కడ చూడండి ఈ పర్టికులర్ కాలంలో ప్రిఫిక్స్ లో మిస్టర్ మిస్టర్ మిస్సెస్ మిస్ 3 ఉన్నాయి. ఒక ఎన్నిసార్లు వచ్చింది, మిస్టర్ చాలా సార్లు వచ్చింది, 3 4 5 ఒక 10 సార్లు వచ్చింది. మిస్ ఎన్నిసార్లు వచ్చింది, 1 2 అదొక 20 సార్లు వచ్చింది అనుకుందాం. మిస్సెస్ ఎన్నిసార్లు వచ్చింది, 1 2 3 4 అదొక 30 సార్లు వచ్చింది అనుకుందాం. సో ఎన్నిసార్లు వచ్చినా రిపీట్ అయిపోతుంది కాబట్టి అవి యూనిక్కే లేవు అసలు. సో యూనిక్ 0, డిస్టింక్ట్ 3. సరిపోయింది కదా. సో అదనమాట, ఇది ఇట్లా చూపిస్తుంది కాలం డిస్ట్రిబ్యూషన్ అన్నది. కాలం ప్రొఫైల్ అన్నది అడిషనల్ స్టాటిస్టిక్స్ చూపిస్తుంది. మ్యాథమెటిక్స్ లో మీకు స్టాటిస్టిక్స్ ఉంటాయి చూడండి, మినిమం మాక్సిమం, అది ఇది అది ఇది అని. సో అవన్నీ చూపిస్తుంది ఇక్కడ చూడండి మీరు. సో కౌంట్ ఎన్ని ఉన్నాయి రికార్డ్స్, నెక్స్ట్ డిస్టింక్ట్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, ఎంటీ ఎన్ని ఉన్నాయి, ఎర్రర్ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయి, యూనిక్ ఎన్ని ఉన్నాయి, మినిమం ఎంత ఈ అన్నిటిలో వాల్యూ, అంటే యాన్యువల్ ఇన్కమ్ మినిమం 10,000 సంపాదిస్తున్నారు, మాక్సిమం 1,70,000 సంపాదిస్తున్నారు, యావరేజ్ 57,000 సంపాదిస్తున్నారు, స్టాండర్డ్ డీవియేషన్ ఎంత అన్ని చూపిస్తుంది. ప్లస్ ఒక పక్కన గ్రాఫ్ వేసి ఎంతమంది 60,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు, ఎంతమంది 40,000 సంపాదించే వాళ్ళు, అందరినీ ఒక హిస్టోగ్రామ్ లోనో దీని బార్ గ్రాఫ్ చార్ట్ లోనే వేసి మీకు చూపిస్తుంది కదా. సో ఈ టైప్ ఆఫ్ విజువలైజేషన్ క్రియేట్ చేసి ఈ టైప్ ఆఫ్ మీకు మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అన్ని బయట పెట్టేది ఒక కాలం ప్రొఫైల్. సో ఈ 3 టైప్స్ ఆఫ్ థింగ్స్ ని మీరు మీకు క్వశ్చన్ ఎవరైనా అడిగితే ప్రొఫైలింగ్ గురించి చెప్పండి, ప్రొఫైలింగ్ టూల్స్ గురించి చెప్పండి, డేటా క్వాలిటీ గురించి మాట్లాడండి అని అంటే వీటి గురించి మాట్లాడాలి మెయిన్ గా. ఓకే, సో దిస్ షుడ్ బి ఆల్ ఫర్ టుడే గైస్. రేపు పొద్దున్న మనం ఈ ట్రాన్స్ఫర్మేషన్ యాడ్ కాలం ట్యాబ్ మీద మోస్ట్ ఆఫ్ అవర్ ఫోకస్ పెడతాము. ఇక్కడ టెక్స్ట్ ఫీల్డ్, టెక్స్ట్ రిలేటెడ్ ట్రాన్స్ఫర్మేషన్స్, నంబర్ రిలేటెడ్ ట్రాన్స్ఫర్మేషన్స్, డే టైమ్ రిలేటెడ్ ట్రాన్స్ఫర్మేషన్స్. సో ఇవే ఇక్కడ కూడా రిపీట్ అవుతాయి కదా, యాడ్ కాలం లో కూడా టెక్స్ట్ రిలేటెడ్, నంబర్ రిలేటెడ్, డే టైమ్. సో ఇవే మళ్ళీ మాట్లాడదాం రేపు ఒక్కొక్క దాని గురించి ఇన్ డెప్త్ గా. దట్ షుడ్ బి ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ సపోర్ట్. ఛానల్ ని కొత్తగా ఎవరైనా వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను. సీ యు టుమారో. గుడ్ నైట్. బై.